మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి రాకముందు లోకేష్ గారు యువత అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని అన్నారో దానిలో భాగంగానే ప్రతిదాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీలతో కూడా భాగస్వామ్యం ఏదైతే ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళకి అటాచ్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏలూరు నియోజకవర్గంలో మరి ఈ రోజున ఫస్ట్ టైం అంటే 2 సార్లు సిఆర్ రెడ్డి కాలేజీలో అన్నిటికీ సంబంధించి జరిగింది. ఇక్కడ ప్రత్యేకించి ఏలూరు నియోజకవర్గంలో కూడా పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళతో సంప్రదించి ఈ రోజున మరి జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే యువతీ యువకులు అందరూ కూడా అనేక మంది చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మేము ఏదైతే చదువుకోమని చెప్తున్నామో అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి కూడా మీరందరూ కూడా చదువుకుంటేనే రేపొద్దున భవిష్యత్తు అని ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా మేము కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేము చదువుకున్నాం కదా, మాకు 20,000 వస్తే ఎలా సరిపోతాయి, 25,000 వస్తే ఎలా సరిపోతాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. డెఫినెట్గా చుట్టుపక్కలతో పాటు ఎక్కడైతే బయటికి వెళ్తే వాళ్ళకి అంతటికి కూడా అకామిడేషను ప్లస్ హౌస్ అలవెన్సెస్ కూడా వాడికి ఇవ్వడానికి కూడా కంపెనీలు అన్నీ కూడా ఇచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళు కూడా దూరాన్ని బట్టి వాళ్ళకి ఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు అవి కూడా చెప్తారు. వీళ్ళు శాలరీ బేసిక్ కింద కాకోకుండా వీళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం. ఎందుకంటే లోగడ 2 సార్లు జరిగినప్పుడు కూడా కొంతమంది 50% మంది దాకా ఆర్డర్స్ తీసుకున్నా కూడా జాయిన్ అవ్వకోకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇందులో జాయిన్ అవుతూ రేపొద్దున మళ్ళీ జాబ్ మేళా పెట్టినప్పుడు కానీ వాళ్ళకి లేకపోతే ఇంకొక అవకాశం వచ్చినప్పుడు కానీ దాంట్లోకి వెళ్తాంలో తప్పులేదు. ఎందుకంటే అభివృద్ధి కోసం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని అలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మా దగ్గరికి ఏదైతే ఆఫీస్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిపోయి ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి కానీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబ్ మేళాలో మేము పార్టిసిపేషన్ చేసేటట్టుగా మేము కూడా చేసాం. అలాగే మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా యాప్ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. చాలా అభినందనీయం. ఎంతమంది వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఇక్కడికి రావడం అభినందనీయం. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కంపెనీలు కూడా అనేక మంది కంపెనీలు ఇప్పుడు వచ్చారు. ఇందులో కూడా పార్టిసిపేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏలూరులో ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా రేపొద్దున ఇంకొంచెం కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాబ్ మేళాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక మార్గాలను చూపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ 19 కంపెనీల ద్వారా ఈ రోజున మెగా జాబ్ మేళని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల వారికి మరి ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారందరూ కూడా కోరటం జరిగింది. మరి ఈ రోజున దాదాపుగా 1200 మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే మరి ఎంతోమంది ఈ యొక్క జాబుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక వెలుగులు నింపే విధంగా ఈ యొక్క జాబ్ మేళా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడులను కూడా తీసుకొస్తూ మరి రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా కంపెనీలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.